హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ మరియు షనేలి డియో గారి దర్శకత్వంలో వచ్చిన డెకాయిట్ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. డెకాయిట్ ఇది రివెంజ్ లవ్ డ్రామా జానర్లో వచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ లో జైల్ బ్యాక్ డ్రాప్ తో స్టార్ట్ అవుతుంది. తరువాత పాస్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. పాస్ట్ మరియు ప్రెజెంట్ స్టోరీని చాలా బాగా బ్లెండ్ చేసుకుని వెళ్తుంది. తరువాత ఒక ఐటమ్ సాంగ్ దగ్గర కొంచెం లోగా ఫీల్ అవుతుంది. అది తప్పితే ఫస్ట్ హాఫ్ మొత్తం మనం చూసుకుంటే ఒక మంచి ఎంగేజింగ్ గానే ఉంటది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగానే వచ్చింది అనే చెప్పాలి. తరువాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచినే స్టార్ట్ అయ్యి సేమ్ అదే విధంగానే పాస్ట్ మరియు ప్రెజెంట్ స్టోరీని చాలా బాగా బ్లెండ్ చేసుకుని వెళ్ళి క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఒక ఎమోషనల్ ట్రాజిక్ హై నోటుతో ఎండ్ చేసి ఓవరాల్ గా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. డెకాయిట్ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి మరియు ఒక లోవర్ క్యాస్ట్ అబ్బాయి ప్రేమించుకుంటారు. దీన్ని అప్పర్ క్యాస్ట్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం కాకపోవడంతో ఈ అబ్బాయి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. కొన్ని ఏళ్ల తర్వాత అబ్బాయి రిలీజ్ అయి అవతల వచ్చి చూసినప్పుడు అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక చిన్న పాప ఉంటది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి తన నుంచి తాను జైలుకి వెళ్ళినందుకు తనని కూడా ఇరికించాలి అనే ఒక రివెంజ్ తో బయటకొస్తాడు మరియు రివెంజ్ తీసుకోవాలి అని బయలుదేరతాడు. అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఎలా సహాయం చేస్తాడు మరియు వీళ్ళిద్దరి లవ్ స్టోరీని బ్రేకప్ అవ్వడానికి వెనక ఏం జరుగుంటది మరియు వీళ్ళిద్దరి మధ్యలో క్లైమాక్స్ లో ఎలా లవ్ స్టోరీ ఎండ్ అవుతది అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే అడవిశేష్ గారు ఈ సినిమాలో లీడ్ హీరో రోల్లో ప్లే చేశారు. వాళ్ళకి ఉన్న క్యారెక్టరైజేషన్ స్కోప్ కి చాలా బాగానే పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. అయితే మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే పాస్ట్ లో వచ్చే వాళ్ళ లుక్ ఏముంటది అది ఇంకొంచెం బెటర్ చేసుంటే ఇంకొంచెం బాగుండేది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన మృణాల్ ఠాకూర్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళకి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక యాంగ్జైటీ పేషెంట్ గా చాలా బాగా పర్ఫామ్ చేసి చాలా రోజులు మిగిలిపోయేలాగా ఒక క్యారెక్టర్ ని ప్లే చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాంటీగోనిస్ట్ రోల్లో ప్లే చేసిన ప్రకాష్ రాజ్ మరియు అనురాగ్ కశ్యప్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి చాలా బాగా పర్ఫామ్ చేసి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా ఇచ్చిన రోల్ కి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా జయాన్ మరీ ఖాన్, కామాక్షి భాస్కర్లా, సునీల్ మరియు అతుల్ కుల్కర్ణి మరియు ఇతరులు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ ని చాలా బాగా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. డెకాయిట్ సినిమా డైరెక్టర్ అయిన షనేలి డియో గారి విషయానికి వచ్చేటైతే ఇన్ని ఇయర్స్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం డైరెక్టర్ గా వర్క్ చేశారు. రైటింగ్ టీమ్ లో అడవిశేష్ గారు ఉన్నా కూడా డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లేని చాలా బాగానే ఎగ్జిక్యూట్ చేశారు అనే చెప్పాలి. ఎస్పెషలీ మూవీ మొత్తంలో మనం చూసుకుంటే ఆడియన్స్ ని ఓవరాల్ గా ఎంగేజింగ్ గా మూవీని చూడటానికి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే బీమ్స్ గారు సినిమాకి సాంగ్స్ అందించారు. సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ లో అన్ని సాంగ్స్ ఒక లెవెల్ కి హైప్ తెచ్చినా కూడా ఒక ఐటమ్ సాంగ్ మూవీలో అన్వాంటెడ్ అనిపిస్తుంది. అది కాకుండా అన్ని సాంగ్ కూడా స్టోరీతో పాటు సాగడంతో
అంత బోర్ అనిపించదు మరియు మూవీకి అది అవసరం అని అనిపిస్తుంది. ఇంకా బీజిఎం విషయానికి వచ్చేసరికి జ్ఞాని గారు ఒక ఇంటెన్స్ బీజిఎం ని చాలా బాగా అందించారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే ఒక స్టోరీతో పాటే సాగే యాక్షన్ సీన్స్ ఉండటం వలన యాక్షన్ సీన్స్ కానీ సపరేట్ బ్లాక్ లేకపోవడంతో ఎక్కడో ఆ బోరింగ్ ఎలిమెంట్ లేకుండా సినిమాతో పాటే జరిగే యాక్షన్స్ ఉండటంతో అంతలా బోరింగ్ ఫీల్ కాకుండా ఒక న్యూ యాక్షన్ సీక్వెన్స్ ని మనం చూడొచ్చు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే అడవిశేష్ గారు మాట్లాడిన ఒక తెలంగాణ స్లాంగ్ ఏముంటది, ఈ సినిమాలో ఒక స్పెషల్ కామెడీ క్యారెక్టర్ లేకపోయినా కూడా ఈ స్లాంగ్ తోనే అడవిశేష్ గారు స్టోరీతో మూవ్ అయ్యే పాటు మాట్లాడడంతో ఇది ఒక జనరిక్ హ్యూమర్ ని క్రియేట్ చేసింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. డెకాయిడ్ సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఇంకొంచెం ఎక్కువ ప్రమోషన్ చెయ్యాల్సింది అని, ఇంకొంచెం ఎక్కువ జనాల దగ్గరికి తీసుకువెళ్తే ఇది ఇంకా చక్కగా రీచ్ చిక్కి ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అంతేకాకుండా అడవిశేష్ గారు యాజ్ యూజువల్ వాళ్ళ ప్రీవియస్ మూవీస్ లాగానే ఒక కొత్త కంటెంట్ ని ఆడియన్స్ కి ఇవ్వాలి అని చెప్పి, ఒక సినిమాటోగ్రఫర్ అయ్యిండా కూడా ఒక కొత్త డైరెక్టర్ కి మొత్తం బాధ్యతని తనపైనే వేయకుండా రైటర్ గా కూడా హెల్ప్ చేసి ఒక న్యూ ఏజ్ కంటెంట్ ని ఈ ఆడియన్స్ కి అందించి సక్సెస్ఫుల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.